Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్ ఫైనల్గా మోటోలా ఈరోజు మన ఇండియాలో మోటోలా ఎడ్జ్ 30ని అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ ఇది మీకు మే 19వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నారు. అండ్ ఈరోజు వీళ్ళు తీసుకొచ్చిన ఫోన్కి వీళ్ళు పెట్టిన ప్రైజింగ్కి దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయదగ్గ డీల్లోనే తీసుకొచ్చారు. అండ్ బ్యాంక్ ఆఫర్ కూడా వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక లుక్ వేయదగ్గ ఫోను. ఎవరైతే స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్సే కావాలి, బ్లోట్వేర్స్ లేకుండా, యాడ్వేర్స్ లేకుండా, సింపుల్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, ఫ్లూయిడ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఇక దీంట్లో మీకు 6.5 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో POLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది మీకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది ఒక 10 బిట్ డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది మీకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఈ ఫోన్లో ఉన్న డిస్ప్లే, ఈ ఫోన్కి మెయిన్ కీ హైలైట్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 10 బిట్ డిస్ప్లే, HDR10+. ఇవి 3 కిల్లర్ ఫీచర్స్ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్. ఏదైతే మనం ఇంతకుముందు చూసిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఉంది కదా, సో దాని తర్వాత వచ్చిన సక్సెసర్ అనమాట ఇది 778G ప్లస్ 5G ప్రాసెసర్. సో దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏమైనా పెద్దగా ఉందంటే పెద్దగా ఏముండదు. అది మీకు 2.4 GHz స్పీడ్తో వస్తే క్లాక్ స్పీడ్, ఇది 2.5 GHz స్పీడ్తో వస్తుంది. అంతే, చిన్న బూస్ట్ చేశారు క్లాక్ స్పీడ్ని, అంతేగాని పెద్దగా రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఏమి పెద్దగా మారవన్నమాట. బేస్ వేరియంట్లో మీకు 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అండ్ ఇది ఒక స్లిమ్మెస్ట్ ఫోన్, చాలా థిన్గా ఉంటుంది ఫోను, చాలా స్లిమ్ ఫోన్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాస్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఈ కెమెరాకు ఉన్నాయి. అండ్ రెండోది 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్. ఈ బడ్జెట్లో మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ అనమాట ఇది. అండ్ మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, మిడిల్ పంచ్ హోల్తో దీన్ని తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇంకొక 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు. 13 వస్తుంది, 14 కూడా వస్తుంది. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి, అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఒకసారి వెళ్తే ఇది 4020 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీనికి బాక్స్లో సప్లై చేస్తారు. సో బ్యాటరీ ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది, ఎందుకంటే వీళ్ళు స్లిమ్ ఫోన్ తయారు చేస్తారు కాబట్టి మనకి బ్యాటరీ సైజ్ అనేది కొంచెం తగ్గించినట్టున్నారు. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో మీరు బ్యాటరీకి కాంప్రమైజ్ అయితే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఓకే అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక లుక్ వేదగ్గ ఫోన్. వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ మీకు 27,999 పెట్టారు, కానీ HDFC కార్డు యూజ్ చేస్తే 2,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే 25,999 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. మే 19వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రానుంది. సో ఎవరైతే స్టాక్ హండ్రెడే కావాలి, మోటోరోలా లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రం ఒక లుక్ వేయండి. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్స్ ప్రాసెసర్, అలాగే మీకు మెయిన్గా డిస్ప్లే, ఇవి రెండు మాత్రం కిల్లర్ ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఒక లుక్ వేయండి. సో ఇది ఫ్రెండ్స్ మోటోరోలా ఎడ్జ్ 30కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.